టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలం కాక ప్రభా, రోజు రోజుకు మరింత బలమైన ఆలోచన నింపడుతున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండడానికి మరింత మీ పరిశుద్ధాత్మ సమ్మకు అందిస్తున్నారు ప్రభా. అలాగే ప్రభా, ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించాలి ఆశపడుతున్నాను. మీ పరిశుద్ధాత్మ సమ్మకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, మీ గొప్పదైన కృప మీ కనికరమ వాటిని సమృద్ధిగా కుమరించమని ఎట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడు నైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. మరలా ఈ విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం అంటే దేవుని నామమున మహిమ కలుగును గాక, ఆమేన్. అయితే ఇప్పటికే మీరు సత్య సంబంధమైన సంగతులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వింటున్నారని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం చేయండి. ఎవరైతే సత్యం చెప్తున్నారో వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా సత్య సంబంధం సంగతులు వింటూ నేర్చుకుంటూ బలపరచబడాలనేదే నా ఆలోచన. సో ఆ ఆలోచనతోటే నేను నేర్చుకున్న సత్యాన్ని మీతో పంచుకోవాలనే ఆలోచనతోటే సో ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది ఉంటాను. అయితే ముఖ్యంగా ఈ రోజున సంఘాల్లో ఒకంత భయంకరమైన వ్యాధి ఒకటి నడుస్తుంది. సో దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఎన్ని సంవత్సరాలు రాయబడింది అని అంటే ఇంచుమించుగా పాత నిబంధన అయితే కనుక 1600 సంవత్సరాల కాలం పాటు రాయబడింది అని చెప్పేసి అంటారు. తర్వాత క్రొత్త నిబంధన అయితే ఒక 100 సంవత్సరాల కాలం పాటు అయితే రాయబడింది అని మాట్లాడతారు చరిత్రకారులు. సరే, ఇప్పుడు 1600 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల కాలంగా రాయబడిన గ్రంథం ఏదైతే ఉందో దానిని, అలాగే 100 సంవత్సరాలుగా రాయబడిన గ్రంథం క్రొత్త నిబంధన ఏదైతే ఉందో దానిని రెండు కలిపి మనం బైబిల్గా పిలుస్తూ ఉంటాం. చాలా సంతోషపడి 1600 సంవత్సరాల కాలంగా రాయబడిన ఆ గ్రంథం దీనికి, మరి 100 సంవత్సరాల కాలంగా రాయబడిన గ్రంథం దేనికి, అసలు ఈ రెండు ఎందుకు యాడ్ చేయబడ్డాయి అని అంటే చాలామంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎరుగక ఎక్కువగా క్రైస్తవులు జరిగించేది ఏంటంటే పాత నిబంధనలు ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా వాటిని పాటించేస్తూ మేము దేవుణ్ణి ఆరాధించేస్తున్నాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేస్తున్నాం అనుకుంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే కొంత మట్టుకు కీర్తన గ్రంథం కానివ్వండి, సామెతల గ్రంథం కానివ్వండి, అలాగే ప్రసంగి కానివ్వండి, ఇంకేంటంటే కొన్ని యూనివర్సల్గా కొన్ని ఉన్నాయి గ్రంథాలు, సూపర్, ఖచ్చితంగా వాటన్నిటిని మనం నేర్చుకోవాలి, బలపరచబడాలనేది రైట్, మంచిదే. కానీ కొన్ని ఇశ్రాయేలుకు రాయబడిన విషయాలను కూడా తీసుకుని చాలామంది ఇదిగో మేము కూడా బలిస్తాం అని వాళ్ళు తయారయ్యారు. ఇదిగో మేము కూడా సున్నతి చేయించుకుంటాం అన్నట్టుగా చాలామంది బయలుదేరారు. ఇది నిజంగా చాలా వాక్యాన్ని బట్టి పాపం. ఇక రెండోది పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని రాయబడింది. అంటే అప్పుడున్న కాలమైన పరిస్థితులను బట్టి దేవుడి వరకు అలాంటి ఆజ్ఞలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్లో కఠినంగా లేకపోతే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా అయినా సరే కీడు చేయాలని ఆలోచనతో ఉన్నారు చాలామంది. చుట్టూ ఉన్న సమాజం కూడా అలానే ఉన్నారు. ఎలా కీడు చేద్దామా, ఎలాగ ఎవరైనా చంపేద్దామా, ఇలాంటి ఆలోచనలు ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వారికి కఠినమైన ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. కానీ చాలామంది ఈ రోజున దాన్ని మేము తీసుకుంటాం అన్నట్టుగా రెడీ అయిపోతున్నారు. అది మనకు ఇవ్వబడిన మాట అయితే కాదు. ముఖ్యంగా ఈ కాలం మనకి ఇవ్వబడిన మాట అయితే కాదు. నరహత్య చేయొద్దు అని అన్నాడు. అంటే నరహత్య కాకుండా కొట్టొచ్చా, తిట్టొచ్చా, ఇంకా అలాగే ద్వేషించొచ్చా అంటే నరహత్య ఒకటి చేయొద్దు అన్నాడు కదా, అంతే, ఇంకేంటి, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ద్వేషించవచ్చు, ఇలా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఇక వాళ్ళ పందం వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వ్యభిచరించవద్దు అంటే వ్యభిచరించొద్దు అన్నాడు అంతే కదా, వ్యభిచరించొద్దు అన్నాడు అంతే. మనం మామూలుగా మొహపు చూపులు చూడొచ్చు, ఇంకేదైనా చిన్న చేయొచ్చు. ఇలా చాలామంది ఆలోచించేసుకుని కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా జరిగినాయి. దాన్ని మనం తీసుకుని మనం పాటించడానికైతే సరిపోదు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చాక ఆయన చాలా మార్పులు చేశాడుగా, చాలా మార్పులు తీసుకుంటూ వచ్చాడు ఆయన. మరి అలాంటి మార్పులన్నింటినీ మనం గ్రహించి, క్రొత్త నిబంధనలో ఉన్న మార్పులన్నింటినీ గ్రహించి సత్యానికి బలంగా నిలబడాలి. కానీ ఇంకా నేను పాత నిబంధనలో ఏమన్నా ఆజ్ఞలు అవుతున్నాయి వాటినే పాటిస్తానంటే దేవుడు వాటిని కన్సిడర్ చేయరు. మరి క్రొత్త నిబంధనలో ఎలాంటి మార్పులు జరిగినాయి? ఒకసారి మనం మొట్టమొదటిగా నరహత్య చేయొద్దు అని అన్నాడు కదా. సో మరి నరహత్య చేయొద్దు అని అక్కడ రాయబడింది. కానీ నేను చెప్పేది ఏంటిదంటే తన సహోదరుని చూసి వ్యర్థుడా అని అంటే వాడు నరహత్య చేసినట్టే అంటాడు.
వ్యభిచారం ఇంపబద్దని మీరు విన్నారు కదా. ఇదిగో ఎవరైతే ఒక స్త్రీని చూచి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తారో అప్పుడే ఆమెను తన హృదయమందు వ్యభిచరించినట్లు లెక్క అంటాడు. అంటే చాలా కఠినంగా ఈయన మాటలు ఉన్నాయి. అంటే అదేంటి ప్రభువా, వ్యభిచరించొద్దన్నారు, ఓకే, మోహంతో చూడొచ్చుగా, గతంలో అయితే చూడొచ్చు, అయితే దానికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు నరహత్య చేయొద్దన్నారు, చంపేయద్దు అంతే, కానీ కొట్టొచ్చు, తిట్టొచ్చు, ద్వేషించవచ్చు. ఇలా మేము ఏదో కొంచెం చదువుకుని ముందుకెళ్తున్న టైంలో నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, నరహత్య చేయొద్దు అన్నారు కదా, మీరున్నారు కదా, ఇప్పుడు మీ సహోదరుని ద్వేషించారా, మీరు నరహత్య చేసినట్టే అనే మాటలు మాట్లాడుతున్నారంటే, అమ్మో ఇది ఇంకా కఠినతరంగా ఉందే. ఇప్పటివరకు అయితే కొంచెం ఫ్రీగా నడిచేస్తున్నాం అనుకున్నదానికి ఈయనంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చాలా గలుబులు పుట్టింది అక్కడ ఉన్న పరిశీలు కానీ శాస్త్రులు కానీ. ఎందుకంటే వాళ్ళు బాగా దూషించే పరిస్థితి, ఎవరిని పడితే వాళ్ళు దూషిస్తూనే ఉంటారు. ఇదే విచిత్రం అంటే, ముఖ్యంగా నాయకులుగా ఉన్న వాళ్ళందరూ, శాస్త్రులు కానివ్వండి, పరిశీలు కానివ్వండి, సద్దుకాయలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్పటికి వాళ్ళ నాయకులుగా ఉన్నారు. ఇశ్రాయేలు యోధా సమాజానికి వాళ్ళ నాయకులుగా ఉన్నారు. వాళ్ళు దూషించిన పరిస్థితులు అయితే ఉన్నాయో చాలా వచనాలు రాయబడ్డాయి. ఒకనొక సందర్భంలో ఎవరంటే గుడ్డి భిక్షకుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడిన మాట అది. సో ముఖ్యంగా వాళ్ళ మాట వినట్లేదని చెప్పి దూషించరి అని ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా దూషిస్తారు. ఇలా రకరకాల పరిస్థితుల్లో దూషిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ నోట్లోంచి బూతులు వస్తూనే ఉంటాయి. ఇది తప్పు కాదనే పందాలు వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నారు, మీరు దూషించారా, ద్వేషించారా, వ్యర్థుడా అన్నారా, మీరు నరహత్య చేసినట్టే అని అంటున్నాడు. ఆయన మాటలు అసలు వారికి ఎవరికీ వాళ్ళెవ్వరికి నచ్చలేదు. చాలా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన్ని చంపేయాలనుకుంటున్నారు, అడుగడుగునా ఎలా చంపాలనే ప్లానింగ్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అయిపోయింది, మొత్తానికి అయితే చంపేశారు. ఇక చనిపోయిన తర్వాత సంఘాల్లోనికి ఇప్పుడు ఆనాటి యూదులు సంఘాల్లోకి ఎంటర్ అవుతున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఏం నేర్చుకున్నారయ్యా అంటే, ఇదిగో ఇలాంటివే, నరహత్య చేయొద్దు అంతే. కానీ ఇప్పుడు కొత్త ఆజ్ఞ ఇవ్వబడింది ఏమని, ద్వేషించినా నరహత్య చేసినట్టే, దూషించినా నరహత్య చేసినట్టే, వ్యర్థుడా అన్న నరహత్య చేసినట్టే అని యేసుక్రీస్తు వారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు కొంతమందికి. వచ్చారు సంఘంలోకి అయితే వచ్చారు, కానీ వీళ్ళు గతంలో లాగే సహోదరులను ద్వేషించడం మొదలెట్టారు. నిజంగా ఇది చాలా చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పాలి. ఆనాటి పుట్టింది వ్యాధి. చాలామంది సంఘాల్లో ఉన్నవారిని ద్వేషించడం మొదలెట్టారు. ఎందుకు ద్వేషిస్తున్నారు నాయన మీరు అని అంటే, ఎవరికాళ్ళకి ఆధిక్యం కావాలి, నేను నా పేరు పలకాలి అన్న పంద అప్పటి నుంచే కొనసాగుతుంది. ఎవరికాళ్ళు డంబాలు పలకాలి, డంబాలు అందరూ వినాలి, అవునా అని చప్పట్లు కొట్టాలి, అమ్మో అవి బాబు అని భయపడిపోవాలి, వాళ్ళని పొగిడేయాలి. అంటే సంఘాలకు వచ్చి యేసుక్రీస్తు వారిని మనసు ధరించుకుని ఆయన బ్రతకడం మానేసి, ఆయన తగ్గించుకుని నమ్మకంగా అడుగులు వేయడం మానేసి, ఆనాడే ఇలాంటి గర్వపోతులు సంఘంలోకి ఎంటర్ అయిపోయారు. అలా అప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పటికి మరింత ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఆనాటి కాలమానంలో ఇలా వారి గురించి ఎక్కడైనా వచనాలు రాయబడ్డాయంటే ఖచ్చితంగా వాటన్నిటిని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చూద్దాం. తండ్రి వల్ల మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచు మనం ఒకరినొకరు ప్రేమిపోవాలని నిన్ను వేడుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు ఆయన? సంఘంలో ఉన్న ఆ సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మగారు, ఆమెను వేడుకుంటున్నాడు అంటే, ఎందుకు వేడుకుంటున్నాడు ఆయన? సంఘంలో ప్రేమ కరువైపోతుంది. ఎవరికాళ్ళు ద్వేషించుకోవడం మొదలుపెట్టారు, దూషించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సంఘంలో అని అంటే, ప్రేమ కరువైపోయింది అంటున్నాడు, ప్రేమగా నడుచుకోవాలంటున్నాడు. అంత పని కట్టుకుని ఒక పత్రిక రాసి, నీకు ఏదో కొత్త ఆజ్ఞ ఇచ్చినట్టు కాదమ్మా, నీకు నేను పూర్వం నుంచి చెప్తున్న విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఉత్తరం రాసినప్పుడు గతంలో రాసిన విషయాలు ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసాంగా, మళ్ళీ ఎందుకు అనుకుంటాం మనం. అయితే ఉత్తరం రాసేటప్పుడు ఇప్పుడు ఏం కొత్త విషయాలు చెప్పాలనుకుంటే కొత్త యాడ్ చేసి చెప్తాం, మళ్ళీ దాన్నే మనం కాపీ చేయం కదా. ఇప్పుడు మరలా నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడంటే, అక్కడ అసలు కంట్రోల్లో లేరు, ప్రేమగా లేరు. ప్రేమ అసలు కనబడట్లేదు, ఎవరి దగ్గర కనబడట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ సంఘంలో ఏవో ఆధిక్యతలు కోరుకుంటూ
అవి దక్కకపోయేసరికి దూషించడం మొదలెడుతున్నారు. ఇక ఒకంత భయంకరమైన వ్యాధి బయలుదేరింది. ఈ ముఖ్యంగా చెప్పాలంటే పనిగట్టుకుని వ్యభిచరించడం కంటే, పనిగట్టుకుని నరహత్య చేయడం కంటే, పనిగట్టుకుని ఏదో పాపం చేయడం కంటే, సహోదరుని ద్వేషించడం వల్ల మనం పరలోకానికి వెళ్ళము. ఈ విషయం ఎంతమందికి అర్థమైంది? ఈ విషయం ఎంతమందికి అర్థమైందంటే, ఆనాడున్న చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న యూదులకి అర్థం కాలేదు. అలా అర్థం కాక పరలోకానికి వెళ్ళకుండా పాతాళానికి పంపించేసే ప్రయత్నాన్ని, ఒక ప్లాన్ని సాతాను గీసాడు. గీసిన దాని ప్రకారంగా చాలామంది నడుచుకుంటున్నారు. అప్పటికి చాలామంది నడుచుకుంటున్నారు. చాలామంది ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47 వచ్చిన ఒకసారి చూడగలిగితే, అప్పటికే చాలామంది చాలా నమ్మకంగా నడుచుకుంటున్నారు. మొట్టమొదటిగా సంఘం ఎప్పుడైతే ప్రారంభమైందో, అలా సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళ ఐక్యత చూడగలిగితే నిజంగా చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుండేవి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అని అంటున్నాడు. ఇక 46 చూడగలిగితే, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అని అంటున్నాడు. ఇంటింటా రొట్టె విరుస్తున్నారట, ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంట. ఎంత ఏక మనసు కలిగి ఉన్నారు, వారు ఏక మనస్కులై అనే మాట రాయబడింది. అంటే సంఘం మొదటగా ప్రారంభించబడినప్పుడు వాళ్ళందరూ ఒకటే మనసు కలిగి ఉన్నారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేశారట. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారట. మనందరం కలిసే ఉందాం, ప్రభు పనులు నమ్మకంగా కొనసాగుదాం, ప్రభు పనులు నమ్మకంగా జరిగిద్దాం అనే బలమైన నినాదంతో ప్రారంభింపబడిన ఈ సంఘం అలాగే కొనసాగుతుందంటే కొనసాగట్లేదు. రకరకాల విభేదాలు వచ్చేసినాయి, రకరకాల ఆటంకాలు ఎదురైనాయి. సహోదరులను ద్వేషించే ఒక భయంకరమైన వ్యాధి ఆ వారిలోనికి సాతాను ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు గ్రహించుకోవట్లేదు. వాళ్ళంత భయంకరమైన పాపంలో ఉన్నారో వాళ్ళు గ్రహించుకోవట్లేదు. ఇక చివరికి ఆ వ్యాధి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, నాకు పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు, వీడి మట్టుకు వెళ్ళకూడదు. నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ వీడి మట్టుకు వెళ్ళకూడదు, వాడి మట్టుకు వెళ్ళకూడదు, ఆమె మట్టుకు వెళ్ళకూడదు, ఇలా కోరుకోవడం ప్రారంభించారు. అసలు ఇదేం భయంకరమైన వ్యాధినైనా? అంటే వీళ్ళు వెళ్ళకపోయినా పర్లేదంట, వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళని ఇది ఏది అని రకరకాల చాడీలు, రకరకాల ద్వేషాలు నింపుతున్నారు. ముఖ్యంగా కళ్ళ ముందుకు ఎవరైనా వచ్చారా వాళ్ళు కూడా ద్వేషించడం. అసలు ఏం జరుగుతుంది సంఘంలో అనంటే, ఇదిగో ఇలాంటి ద్వేషాలతో నింపబడుతున్నారు. ఈ రోజున సంఘాలు కూడా అదే కొనసాగుతుంది. చాలా సంఘాల్లో అదే కొనసాగుతుంది. కంటికి ఎదురైన వాళ్ళందరికీ వందనాలు బ్రదర్ అంటున్నారేమో కానీ హృదయంలో ఏడ్చోలేరా ఇలాంటి మాటలు. ఇంకా నేను చాలా మంచిగా మాట్లాడుతున్నానేమో కానీ ఇక లోపల ఏవో రకరకాల ద్వేషాలు, ఈడ ఆడ, ఇంకా ఏవేవో మాటలు లోపల వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. అసలు నవ్వుతూ వందనాలు బ్రదర్ అని చెప్పడం ఎందుకు, లోపల ద్వేషించడం ఎందుకు? ఇప్పుడు ఒకవేళ నవ్వుతూ వందనాలు చెప్పకపోయినా పర్లేదేమో కానీ లోపల ద్వేషించడం వల్ల ఖచ్చితంగా మనం పరలోకం అయితే వెళ్ళం, పాతాళంకి వెళ్ళిపోతాం. చాలా భయంకరమైన వ్యాధి అది. కాబట్టి ప్రేమ వాళ్ళారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పైకి వందనాలు చెప్తూ లోపల వారిని ఏమైనా దూషించే పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు పరలోకానికి అర్హులు కారు. ఇక రెండోది చెప్తున్నా, మీరు ఖచ్చితంగా పాతాళంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది సాతాను లక్షణం. ప్రేమగా దారి తప్పించడం అనేది సాతాను లక్షణం. చాలామందిని ఇలాగే ప్రేమ చూపించి దారి తప్పించి పాతాళానికి తీసుకెళ్ళిపోయింది. నిజంగా ఇది చాలా బాధాకరం. వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళు సాతాను మాయాజాలంలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి మాయాజాలంలో ఈ రోజున సంఘంలో చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మన సంఘాన్ని ప్రేమించాలి తప్ప దూషించకూడదు. మన కంటికి కనబడే సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుని ఎలా ప్రేమించగలుగుతాం అని రాయబడింది. మరి ఆ ప్రకారంగా దేవుని నేను నిజంగా ప్రేమిస్తున్నానని ఎవడైనా అంటున్నాడా? మన కంటికి కనిపించే సహోదరుని కూడా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం ప్రేమించగలగాలి. అదే ప్రేమ అంటే ఇంకేం కావాలి? అదే కదా ప్రేమ అంటే. కానీ ఈ ప్రేమ కరువైందంట. అమ్మా నేను మరలా వేడుకుంటున్నాను, ఏమని తెలుసా? సంఘంలో ప్రేమ కరువైంది, ఒకరినొకరు ప్రేమించుకోవాలంటున్నాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవాలి, ప్రేమ కరువైపోయిందని అంటున్నాడు. నిజంగా ఇది చాలా బాధాకరం,
చాలా ఆవేదనకర పరిస్థితి. ఇలా ఎవరైతే ఇంకా ప్రేమగా లేకుండా వ్యర్థమైన అడుగులు వేస్తున్నారో, వ్యర్థమైన ఆలోచనలు పడుతున్నారో వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను, సరిదిద్దుకోవాలని తెలియజేస్తున్నాను. ఇక తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతాను కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులైన వలన ఇప్పుడును మీరు బలహీనమైనారు కారా అంటాడు. మీరు ఇంకా శరీర సంబంధాలుగానే ఉంటున్నారు, మీరు ఇంకా శరీర సంబంధాల ఆలోచనలు కలిగి ఉన్నారు. అరే, మన సహోదరుని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు అనే ఆలోచనలు లేరు. వాడేలాగా, వీడేలాగా, వాడేలాగా అని మన నోట్లోంచి మాట్లాడుతుంది అంటే నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అది. ముఖ్యంగా సహోదరుల గురించి అని కాదు కానీ ఎవరి గురించి కూడా మనం చెడుగా ప్రచారం చేయొద్దు. క్రైస్తవులుగా వీలైతే ప్రేమించాలి. రెండోది, ఒకవేళ వారు మనకే కీడు చేసే విధంగా ఉన్నారా, క్షమించి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఎవరి విషయాలైనా సరే క్రైస్తవులే మనం చేయగలిగింది అదే. ఎవరైనా మనల్ని దూషిస్తున్నారా, ఏంట్రా మాట్లాడుతున్నా అనకూడదు. వీలైనంత మట్టుకు దూషించుకో. ముఖ్యంగా మన ఆలోచన ఏదైనా ఎలా ఉండాలంటే, ఎవరైనా మనల్ని తిడుతున్నారా, ఎవరైనా మనల్ని దూషిస్తున్నారా, మన వారు ఇంకా జాలిగా చూడాలి. ఏ విధంగా తెలుసా? అయ్యో పాపం నోటి క్యాన్సర్ వచ్చేసినట్టుంది, నోరు పాడైపోయింది, అయ్యో పాపం నోటి నిండా బూతులు ఉన్నాయి, హృదయం నిందని బట్టి నోరు మాట్లాడిన అంటున్నాడు కదా, పాపం హృదయం నిండా సాధారణ సంబంధం నింపించుకున్నాడు, అందుకనే నోరు నిండా నోటు నిండా ఏ మాటలు మాట్లాడుతున్నాడు, అయ్యో పాపం అని జాలి పడాలి. ప్రభా, మీ చిత్తమైతే ఆ నోరుని బాగు చేయి ప్రభా, హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభా, కడగండి ప్రభా. పాపమాడికి తెలియట్లేదు ప్రభా, వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఆమెకి తెలియట్లేదు ప్రభా, ఆమె ఏం మాట్లాడుతుందో, నన్ను ఏదో దూషించేస్తున్నానని ఒక ఆక్రోశంతో మాట్లాడుతుందేమో కానీ నిజంగా ఆవిడకి తెలియదు వాటి వల్ల ఎంత నష్టం ఉంటుందో. ఆమె మాట్లాడే వల్ల, అతను మాట్లాడే మాటల వల్ల అతనికి అంత నష్టం ఉంటుంది, అతనికి తెలియదు ప్రభా, వారు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు ప్రభా, వారిని క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను ప్రభా, మీరు కూడా క్షమించండి. రెండోదిగా వారి హృదయాలను అడగండి ప్రభా, వారు మారు మనసు పొంది సత్యం కొరకు నమ్మకంగా నిలబడేలా సహాయం చేయండి. ఇక మీదట వారి నోట్లోంచి వాక్య సంబంధమైన సంగతులు వచ్చే విధంగా వారిని బలపరచని ప్రభాని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా సంతోషపడిపోతాడు. చిన్న ఇదిరా నా మనసు అంటే, ఇది నా మనసు, నీలో నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. మరి ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా ప్రభువుని వేడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభా, నా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను నేను, అందరినీ నేను ప్రేమగానే చూస్తాను. వాళ్ళని దూషించినా ఒకవేళ కొట్టినా నేను వారి పట్ల ప్రేమే కలిగి ఉంటాను, నేను ద్వేషం కలిగి ఉండను. అది నా దగ్గర లేదు ప్రభా, ఎందుకంటే మీరు నాకు అది నేర్పించలేదు. కొట్టినా తిట్టినా ఏదైనా చేయనివ్వండి, నాలో నుంచి వచ్చేది ప్రేమే, అది మీరు నింపిన ప్రేమ. నేను మీరు నింపిన ఆ ప్రేమను బాగా నింపించుకున్నాను ప్రభా నా హృదయం నిండా. అలా నింపుకున్న తర్వాత ఇప్పుడు నాలోంచి ద్వేషం రావట్లేదు ప్రభా, ఇప్పుడు నాలోంచి దోషం రావట్లేదు, ఇప్పుడు నాలో నుంచి ఎలాంటి ఏమంటారు బూతులు, దుర్లక్షణాలతో కూడిన బూతులు నా నుంచి రావట్లేదు ప్రభా. ఎందుకు వస్తాయి? ఎందుకంటే నా హృదయం నిండా ప్రేమ నింపేసుకున్నాను. నా హృదయం నుంచి బూతులు ఎందుకు వస్తాయి? నా హృదయం నిండా ప్రేమను నింపుకున్నాను. నేను ఏ విధంగా దూషించగలుగుతాను ఎదుటివారిని? ఒకవేళ ఎవరైనా దూషిస్తున్నారు వాళ్ళ మీద నాకు జాలి కలగాలి తప్ప నాకెందుకు దోషం, నాకెందుకు కోపం వస్తుంది? రాదు. వాళ్ళ పట్ల నాకు జాలి కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు పాడైపోతున్నారని, వాళ్ళు దారి తప్పిపోయారని నాకు జాలి కలుగుతుంది, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నానని బలమైన సమర్పణతో కూడిన మాటలు మనలోంచి రావాలి తప్ప వాళ్ళు ఏదో మాట్లాడితే మనం కూడా మాట్లాడేయాలి, ఏదో సమాధానం చెప్పారు అనుకోకూడదు. సమాధానం ఎప్పుడు చెప్పాలో తెలుసా? వాక్యాన్ని ఎవరైనా కించపరుస్తున్నారా, యేసుక్రీస్తు వారిని కించపరిచి మాట్లాడుతూ అబద్ధాలు వల్లిస్తున్నారా, అలాంటి వారికి వాక్యాన్ని బట్టి సమాధానం చెప్పండి అని బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రికలు కానివ్వండి, చాలా చోట్ల కూడా మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మీరు ముగించాలి, అది దేవుని చిత్తం అని రాయబడింది. ఖచ్చితంగా మనం వాక్యాన్ని బట్టి పోరాటం చేద్దాం. అది కూడా ఒక లిమిట్లో అంటే మన మాటలు చాలా గౌరవంగా ఉండాలి. చాలామంది వాక్యం నిరూపించేసే పనులు బూతులు వచ్చేస్తున్నాయి, అది కూడా మనం చూసాం.
వాక్యాన్ని నిరూపించేద్దాం, వాక్యం డూడ్ అని రకరకాల బూతులు మాట్లాడుతున్నారు. అరే అలాంటోడు రా నువ్వు, ఇలాంటోడు రా నువ్వు, అలాగరా ఇలాగరా అని. అంతొద్దు. చాలా గౌరవంగా సమాధానం చెప్దాం. మూర్ఖంగా మాట్లాడే ప్రతిరోజు మూయిద్దాం. ఓకే రైట్, వాక్యాన్ని బట్టి. కానీ ఈ సమాధానం చెప్పే ప్రక్రియలు బూతులైతే రాకూడదు. అది కరెక్ట్ విధానం కాదు. సరే, ఏదేమైనప్పటికీ మన హృదయం నిండా దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. మనలోనే మన సహోదరులను కూడా ప్రేమించాలంటున్నాడు. ఒకవేళ మన సహోదరులు ఎవరైనా ప్రేమ కలిగి లేరా, మన ప్రేమను బట్టి వాళ్ళు ప్రేమగా మారిపోవాలి. మన ప్రేమను బట్టి వాళ్ళు ప్రేమగా మారిపోవాలి. అంత ప్రేమ మనలో నింపుకొని నడుచుకోవాలి. అంత ప్రేమ మనలో నింపుకొని నడుచుకోవాలి. కానీ ఈ రోజున సంఘంలో ఏది కొనసాగుతుంది అని అంటే 3వ వచనం నుంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషరీతిగా నడుచుకునేవారు కారా అంటున్నాడు. అంటే అసూయ కనబడుతుందంట, కలహాలు కనబడుతున్నాయంట. అంటే గొడవలు పెట్టేసుకుంటున్నారంట, రకరకాల గొడవలు పెట్టేసుకుంటున్నారంట. అసూయ వచ్చేస్తుందంట. ఎందుకు నేను అసలు అసూయ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? నాకు లేనిది ఎదురొట్టుకున్నప్పుడు అసూయ వస్తుంది. ఇప్పుడు సంఘంలో అలాంటి గొడవలు ఎందుకు వచ్చినాయి అని అంటే, ఆడు చూసా ఎలా పడేస్తున్నాడో, ఇటు చూసా వాక్యం చదివేస్తున్నాడు అంటే దీని విషయంలో సంతోషించాలి కదా. అరే నేను చేయలేకపోయిన పని అతను చేయగలుగుతున్నాడు, నేను పాడలేకపోతున్నాను అతను పాడగలుగుతున్నాడు, నేను కానుక ఇవ్వలేకపోతున్నాను అతను ఇవ్వగలుగుతున్నాడు, దేవుని పని చక్కగా జరుగుతుందని సంతోషించడం మానేసి అసూయపడుతున్నారు. అరే బాబు, అసలు ఎక్కడున్నారు ఆయన మీరు? వాక్యంలో మీరు చాలా దూరంగా ఉన్నారు. వాక్యానికి మీరు చాలా దూరంగా ఉన్నారు. అపవాది ఆలోచనతో నింపబడుతున్నారు. అపవాద ఆలోచనతో నింపడినప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ, ఇలాంటి ఆలోచనలన్నీ మనలోంచి పుడతాయి. సంఘంలో ఉన్న వారి పట్ల అసూయ ఎందుకు కలుగుతుందా అంటే, వారేదో బాగా పాడేశారని, వారేదో కానికిచ్చేశారని. ఇంక దీన్ని బట్టి మనం అసూయ పడిపోతే అసలు ఏమన్నా, అసలు ఎటు వెళ్తున్నాం మనం? సో ఆలోచించుకోవాలి, సరిదిద్దుకోవాలి, సత్య సంబంధులుగా కొనసాగే ప్రయత్నం చేయాలి తప్ప ద్వేషించడం వల్ల, దూషించడం వల్ల మనకేమీ రాదు. ముఖ్యంగా ఎదుటివారు ఎవరైనా సత్యాన్ని బోధిస్తున్నారా, వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు చేయగలుగుతున్నారు. నేను అంతగా చేయలేకపోతున్నాను, వాళ్ళు చేయగలుగుతున్నారు. తండ్రి, వారిని బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి అని చెప్పగలగాలి. అంతగా మనం తగ్గించుకోవాలి. మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారంటే సంతోషమే కదా. ఒకవేళ మనం చేయగలిగే అంత సామర్థ్యం ఉంటే, ప్రభు నేను కూడా చేయాలనుకున్నాను, ప్రభు నాకు అవకాశం ఉండని అడగాలి. అంతేగాని అసూయలేంటి, కలహాలేంటి, గొడవలేంటి? అంటే ఈ పద్ధతి దేవుడికి ఇష్టమైన పని కాదు. ముఖ్యంగా మనుషు రీతిగా మీరు ప్రవర్తించొద్దు. ఇది అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు, వాటికి మీరు దూరంగా ఉండాలంటున్నాడు. ఎప్పుడు మనం అపవాద ఆలోచన దూరంగా ఉంటాం అంటే, ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతిరోజు వాక్య సంబంధమైన ఆలోచనతో నింపబడినప్పుడు, ప్రతిరోజు సత్య సంబంధమైన అడుగులు మనం వేయగలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఇలాంటి ఆలోచనలు నింపబడతాయి. బాగుంటుంది. చాలా ఆత్మీయ జీవితం బాగుంటుంది. మన భౌతిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఇది జరగదో ఆటోమేటిక్గా బయట వారి పట్ల మన ద్వేషం ఉంటుంది, సంఘంలో పట్ల ద్వేషం ఉంటుంది, అన్ని రకాలుగా ద్వేషం నడుస్తుంది. ఈ ద్వేషం వల్ల మనం డైరెక్ట్గా పాతాళంకి వెళ్ళిపోతాం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనే యెడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకోరని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన అంటున్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటాడో, ఆయన చిత్తాన్ని గైకుంటాడో, ఆయన ఏదైతే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏవవుతున్నాయో వాటి ప్రకారం నడుచుకుంటాడో వాడే నిజంగా దేవుని వాక్యాన్ని గైకుంటున్నవాడు, వాడే పరిపూర్ణంగా దేవుని ఉన్నవాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి అని అంటే, ఇదిగో నీతో ఉన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. బ్రదర్, మా సహోదరుని మేము ప్రేమించకపోతే ఏం చేస్తాం? నాకు చెప్తున్నారేంటి, మాకేంటి ఉపయోగం మీ మాటల వల్ల అని చాలామంది మాట్లాడతారు. ప్రేమించడం అంటే వాళ్ళకి ఏదో వందనాలు చెప్పడం, ప్రేమించడం అంటే వాళ్ళని ఏదో గౌరవంగా పలకరించడం, గౌరవంగా మాట్లాడడం కాదు. అంతవరకే కాదు. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు వాక్యం వింటున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు గడుపుతున్నారా? ఎక్కడైనా సాతానికి అవకాశం ఇచ్చేస్తున్నారా? వారితో సహవాసం చేసి వాటన్నింటిని పరిశీలించి పరీక్షించి వారికి ఎంత వాక్యం అవసరమో ఖచ్చితంగా దాన్ని నింపే ప్రయత్నం చేయాలి. ఇది ప్రేమ అంటే.
ఇప్పటివరకు మనం కోణం విన్నాం కదా, ఇదిగో ద్వేషం చేస్తున్నారు, దూషణ చేస్తున్నారు, ఇది ఎంతో కోణం అనుకుంటే అసలు అలా చేయొద్దు. బట్ రెండో కోణంలోకి వెళ్ళిపోతే మనం కొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచించగలిగితే, మేము సహోదరుని ఎందుకు ప్రేమించట్లేదు బ్రదర్, వాళ్ళకు చాలా గౌరవిస్తూ ఉంటాం, వందనాలు చెప్తాం. అలాగే నెక్స్ట్ వాళ్ళతో చాలా గౌరవంగా మాట్లాడతాం. మేము వాళ్ళంటే మాకెందుకు ద్వేషం ఉంటుంది బ్రదర్ అని అంటారు చాలామంది. వాళ్ళకి నేను చెప్తున్నా ఏమో తెలుసా, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వాళ్ళ వాక్యం ఎంతవరకు ఉన్నారు, సాతానికి అవకాశం ఇచ్చేస్తున్నారా, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని బట్టి సరిదిద్ది మళ్ళా దేవుళ్ళని బలపరిచే ప్రయత్నం చేయాలి. ఇది ప్రేమ. అంతేగాని ఏదో పైకి గౌరవం ఇచ్చేస్తున్నాం, గౌరవంగా మాట్లాడుతున్నాం అంటే సరిపోదు. నెక్స్ట్ మనం ఈ లోతులోకి వెళ్ళాలి. ఇలాంటి లోతైన ఆలోచనతో నింపబడాలి. వారి ఆత్మీయ జీవితాన్ని నిరంతరం సరిదిద్దే విధంగా ఉండాలి. అలాంటి సహవాసాలు మనం ఉండాలి. అలాంటి సహవాసం చేస్తూ సహోదరుని ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించాలంటే ఒకరినొకరు ముద్దులెట్టుకోరని కాదు. ఈరోజు చాలామంది ప్రేమించుకోవడం అంటేనే ముద్దులెట్టుకోవడం, ప్రేమించుకోవడం అంటేనే ఇంకేదో చేసేయడం అన్నట్టు ఉంటున్నారు. ప్రేమించుకోవడం అంటే అది కాదు నాయనా, అది కాదు. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, ఒకరినొకరు పరీక్షించుకోవాలి. సత్యం వైపు ఇద్దరం కలిసి అడుగులేయాలి. సంఘమంతా కలిసి ఒక్కటే దాటిగా దేవుని పనిలో కొనసాగాలి. ఆయన పనిని సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళేలా ఉండాలి. అంతేగాని గౌరవంగా పలకరించుకుంటున్నాం, గౌరవంగా ఉన్నాం అంటే సరిపోదు. ఇప్పటివరకు ఆ గౌరవం లేని వాళ్ళ గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను గౌరవంగానే ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటే ఇది నాయన. ఇది ప్రతి ఒక్కరు మనం పరీక్షించుకోవాలి, ఒకరినొకరు సరిదిద్దుకోవాలి, హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. దేవుని వల్ల బలంగా మనల్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది రెండో కోణం. ఇక మూడవదిగా 7వ వచనం ఒకసారి చూడగలిగితే, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపాజ్ఞని కానీ క్రొత్తాజ్ఞ నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపాజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్తాజ్ఞ మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు అంటున్నాడు. అంటే ద్వేషించడం అంటే పనిగట్టుకుని అతను బూతులు తిట్టడం కాదు. మనం ఫస్ట్ వెర్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. మరలా మీరు ఫస్ట్ వెర్షన్లోకి వెళ్ళకండి. రెండో వెర్షన్లోకి వచ్చేసాం. మనం లోతులోకి వెళ్తున్నాం. మనం తన సహోదరుని ద్వేషించువాడు అని అంటున్నాడు. ఇప్పుడు ద్వేషించువాడు అని అంటే ఏంటో అర్థం తెలుసా? సహోదరుడు సినిమాలు చూస్తున్నాడా? సహోదరుడు ఏవో వ్యర్థమైన అడుగులు వేస్తున్నాడా? సహోదరుడు నీచమైన మాటలు మాట్లాడుతున్నాడా? సహోదరుడు అనగా మన సంఘంలో ఉన్న సహోదరుడు ఎవరైతున్నారో అతను చెడిపోతున్నాడని నీకు తెలిసింది, అతను పడిపోతున్నాడని నీకు తెలిసింది, అతను మరింత నీచమైన చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు, అపవాది క్రియలు జరిగిస్తున్నాడని నీకు తెలిసింది. నువ్వు మౌనంగా ఉండడం కూడా ద్వేషించడమే. మౌనంగా ఉండడం కూడా ద్వేషించడమే అంటున్నాడు బైబిల్లో. వెలుగులో ఉన్నాడని చెప్పుకుంటున్నావు నువ్వు, మరి ద్వేషించడం ఏంటైనా? నువ్వు వెలుగులో ఉన్న ప్రకారంగా నీ సహోదరుని కూడా వెలుగులోని తీసుకురా. వాళ్ళకు కూడా ఇలాంటి శ్రేష్ఠమైన సంగతులు చెప్పి వాళ్ళు వెలుగులో తీసుకురా. వెలుగులోనే నడిపించు. వాళ్ళని బలపరిచే ప్రయత్నించే చాలామంది, ముఖ్యంగా ఎబ్రియలు రాసిన పత్రిక 12 అంటాడు. ఒకసారి చూద్దామా? ఆ వచనం చూసి మనం చాలా బాగా అర్థమవుతుంది. ఆ వచనం ఏంటంటే చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ సరిగా అర్థం చేసుకోరు. ఎబ్రియలు రాసిన పత్రిక 12 ఒకసారి చూడగలిగితే, కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకుని అని అంటున్నాడు. వడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచండి అంటున్నాడు. చాలామంది సంఘాల్లో ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. మీరు భౌతికంగా వాక్యం తీసుకోకూడదు. వడిలిన చేతులు సడిలిన మోకాళ్ళు అంటే పోలియో కాళ్ళు, పోలియో చేతులు కలవారిని బలపరచాలి, వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడికి మనం చేతులతో తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళాలి. ఈ ఆలోచనలు కాదు ఆయన అక్కడ మాట్లాడుతుంది. వాక్యం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. వడిలిన చేతులు సడిలిన మోకాళ్ళు అంటే చెప్పాను కదా, ఎప్పుడైతే దేవుని పనిలో మన చేతులు ఆ పని చేయడం ఆగిపోయాయో, ఎప్పుడైతే దేవుని పనిలో బలంగా కష్టపడిన మన కాళ్ళు
పనిచేయడం ఆగిపోయినాయో ఆటోమేటిక్గా ఇక అవి వడలిపోతాయి. మరి ఎందుకు ఇలా జరిగింది అని అంటే మొట్టమొదటిగా హృదయంలోకి వెళ్ళాల్సిన జీవవాక్యం ఆగిపోయింది. ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళాల్సిన జీవవాక్యం ఆగిపోయిందో దేవుని పని జరిగించాలనే ఆసక్తి చచ్చిపోయింది. దేవుని పనిని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆ ఆతృత, ఏదైతే బలమైన ఆశ ఉందో చచ్చిపోయింది. ఆ కోరిక చచ్చిపోయింది. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయానికి వెళ్ళలేదో ఆటోమేటిక్గా వాక్యాన్ని దూరం అయిపోతూ వచ్చాం. ఆటోమేటిక్గా దేవునికి మరింత దూరంగా జరిగిపోయాం. ఇప్పుడు దేవుని పని జరిగించాలనే ఆలోచన కానీ ఆశ కానీ హృదయానికి కలగట్లేదు. ఆ కోరికలు లోపల ఉండేవి. ఒకప్పుడు చాలా ఆతృతగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అది జరగట్లేదు. దేవుడి పని ఎవరో చేసుకుంటారులే, దేవుడి పని వాళ్ళే పడతారులే, మనకెందుకు అనే పందలోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ చేతులు దేవుని పనిలో కష్టపడట్లేదు. ఇప్పుడు ఈ కాళ్ళు దేవుని పనిలో కష్టపడట్లేదు. ఎందుకు కష్టపడట్లేదు నాయన అని అంటే హృదయంలో వాక్యం లేదు. ఆటోమేటిక్గా ఆ ఆలోచనలు చచ్చిపోయినాయి, ఆ కోరికలు చచ్చిపోయినాయి. దేవుని పనికి చాలా 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 దూరంగా ఉండిపోయాం. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో సహోదరులారా, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మరలా దేవుని వాక్యంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. మరలా దేవుని పనిలో తమ చేతుల్ని బలంగా కష్టపడేలాగా మీరు వారి హృదయంలో వాక్యం నింపాలంటున్నాడు. వారి కాళ్ళు మరింత బలంగా దేవుని పనిలో కష్టపడేలాగా, వాళ్ళ కాళ్ళు మరింత బలంగా దేవుని పనిలో పరుగులెత్తే విధంగా వారి హృదయంలో మీరు వాక్యం నింపాలి అని అంటున్నాడు. మీకు అర్థం కావాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మీరు నిజంగా వెలుగులో ఉన్నట్టు, ఆ వెలుగులోనికి చీకటిలోని సహోదరుల్ని తీసుకొచ్చినట్టు. ఎప్పుడైతే మీరు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ అలాంటి వారిని చూసి పట్టించుకునే విధంగా ఉంటే మీరు కూడా చీకటిలో ఉన్నట్టే అని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఓకేనా? మీరు కూడా చీకటిలో ఉన్నట్టు ఆ భ్రమను పక్కనెట్టేసి మీరు వెలుగులో ఉన్న రీతిగా, మీరు వాక్యంలో ఉన్న రీతిగా, మీరు దేవుడి పనులు బలంగా వాడబడుతున్న రీతిగా ఎవరైతే దేవుని పనికి దూరంగా జరిగిపోయారో వాళ్ళందరి హృదయాల వాక్యం నింపి మరలా దేవుని పనిలో చేర్చే ప్రయత్నం చేయండి. మరలా దేవుని పనులు మరింత బలంగా కష్టపడే విధంగా వారిని ప్రేరేపించండి, వారిని బలపరచండి. ఇది కదా దేవుని ప్రేమ అంటే. ఇది కదా మీరు వెలుగులో ఉన్నామని చెప్పుకోవడం అంటే. వెలుగులో ఉన్నామని చెప్పుకోవడం కాదు నాయనా, మీరు దానికి క్రియలు జరిగించండి. వెలుగులో ఉన్నానంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇలాంటి క్రియలన్నీ జరిగిస్తూ ఉండాలి. ఇదే దేవుని ప్రేమ అంటే, ఇదే దేవుని యొక్క కనికరం అంటే. అది మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా నేను దేవుని కుమారుని, దేవుని ప్రేమలో ఉన్నాను, దేవుని ప్రేమ నాలో బలంగా ఉంది, నేను ఎవరిని ద్వేషించను అంటే కుదరదు. ఇలాంటివి చేయాలి. నేను మొదటి వర్షంలో చెప్పిన విషయాలన్నీ అసలు దేవుని దూరంగా ఉన్న వాళ్ళందరి గురించి, దేవునికి మరింత విరుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళ గురించి, ఇప్పుడు నేను దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాను చెప్పుకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. ఇదిగోనైనా ఇది రెండో పాయింట్, ఇది రెండో వెర్షన్. మీరు ప్రేమించినట్టు ఎలా ప్రేమించాలి? ఏదో పైకి గౌరవించి మాట్లాడడం కాదు. ప్రేమ అంటే ఇది అని వాక్యం మీకు తెలియజేస్తుంది. ఇక తర్వాత చాలామంది తమను తామే పూడ్చుకునే విధంగా ఉన్నారు. వాళ్ళందరినీ దేవుని వాక్యంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళకి అర్థమవుతుంది దేవునికి దూరం అయిపోతున్నానని, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దేవుడు అని క్షమిస్తాడంటావా అనే ఆ మీమాంస వాళ్ళలో నడుస్తుంది. అరే నేనేంటి ఇలా అయిపోతున్నాను అన్న బాధ, ఆవేదన నడుస్తుంది. దేవుడు నన్ను క్షమించడేమో అనే ఒక కన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతున్నారు. లేదు అయినా దేవుడు నేను ఖచ్చితంగా మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ ఆయన నేను బలపరచాలనుకుంటున్నాడని. సహోదరులుగా మనందరం వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేయాలి. అలా ఎవరైతే దేవుని దూరంగా ఉన్నారో మీకు తెలుసు, వాళ్ళందరూ మీకు తెలుసు. మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు మౌనంగా ఉంటే దేవుడు పరలోకం ఇవ్వడు, అస్సలు ఇవ్వడు. దేవుడు మౌనంగా ఉంటే మీరు తట్టుకోలేరు. మీకు తెలిసి ఎవరైతే మీ సహోదరులు ఎవరైతే ఉన్నారో, మీ చుట్టూ ఉన్నవారు ఎవరైతే వాక్యానికి ఒకప్పుడు బలంగా కొనసాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దూరంగా జరిగిపోయారో వాక్యానికి, వాళ్ళందరినీ సరిదిద్దే బాధ్యత సహోదరులుగా మనదే, దేవుని కుమారులుగా మనదే. మనం అశ్రద్ధగా ఉండకూడదు, మౌనంగా అసలు ఉండకూడదు. దేవుడు క్షమించని పాపం ఇది. మౌనంగా ఉండడం అనేది దేవుడు క్షమించని పాపం ఇది. మేలుకోవాలి, మాట్లాడాలి. మనకు వచ్చినంతలోనే వాళ్ళకి వాక్యం చెప్పి ప్రయత్నం చేయాలి, సత్యంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. లేదంటే మీరు మాట్లాడే భర్తలు ఉన్నారా? ఇలాంటి శ్రేష్టమైన సత్యవాక్యాలు ఎవరైతే విన్నారో, మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళకి పరిచయం చేయాలి, మళ్ళా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. దేవుడు న్యాయస్తుడు, దేవుడు యథార్థవంతుడని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. మరలా వాళ్ళు తిరిగినప్పుడు మనకి ఎక్కడ అర్థమవుతుందంటే ఒకటి,
యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. చాలా అద్భుతమైన మాట. అంటే వట్నే రాయబడలేదు, ఏ మాట కూడా మీకు అర్థం కావాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడగలిగితే, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల అతడు మరొకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొని వాళ్ళని అంటున్నాడు. తెలుసుకొనవా వాళ్ళని అంటున్నాడు. ఇక మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, అగ్నిలో నుండి లాగినట్టు అంటాడు. అగ్నిలో నుండి లాగినట్టు అంటే వాళ్ళ పాతాలకు బాగా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాడిని మరలా వెనక్కి తీసుకురండి అంటున్నాడు. మరలా వెనక్కి తీసుకురండి, సత్యంలో నిలబెట్టండి, దేవుని కోసం నమ్మకంగా కొనసాగేలా ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ సత్యంలో బలంగా ముందు కొనసాగేలాగా వాక్యంలో నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఇది కదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. ఇదే కదా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది. ఆయన ఆశించిన రీతిగా, ఆయన కోరుకుంటున్న రీతిగా ఖచ్చితంగా దేవుని పనులు నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లు అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కింద పుట్టినోట్లో రాయబడింది, ఎలా ప్రేమించగలుగుతాడు అని అంటున్నాడు. కాబట్టి సహోదరుల పట్ల మనం కలిగి ఉండాల్సిన ప్రేమ ఇదని మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను ఎవరు చెప్పుకుంటున్నారో వాళ్ళు మరి సహోదరులను కూడా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఇది ఇప్పటివరకు చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది. ప్రేమించండి, ప్రేమించి వారందరిని మరలా సత్యం తీసుకురండి, నిలబెట్టండి, దేవుని పనులు బలంగా కొనసాగేలాగా వారందరినీ ప్రేరేపించండి, సత్యం కొరకు నిలబెట్టండి. దేవుడు చాలా సంతోషపడతాడు. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి ఒకటి చూడగలిగితే, యేసయ్య క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించునంటున్నాడు. కాబట్టి ఎవరైతే మనతో పాటు బాప్తిసం పొందుకున్నారో, ఎవరైతే మనతో పాటు సహోదరులుగా సంఘాలు కొనసాగుతున్నారో, క్రైస్తవులుగా కొనసాగుతున్నారో వాళ్ళందరినీ పట్టించుకునే బాధ్యత మనదే. ఎందుకంటే మన వాక్యంలో ఉన్నాం, వాళ్ళ వాక్యం దూరం అయిపోతున్నారు. వాళ్ళందరినీ సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒక క్రైస్తవునిగా, ఒక సహోదరునిగా, దేవుని ప్రేమిస్తున్న వానిగా నేను ఆ పని చేయాలి, ఇది నా పని అని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని ముందుకు కొనసాగాలి. ఇక ఫైనల్గా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఆయన ఆజ్ఞేతనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపాలన్నది అని అంటున్నాడు. అంటే మనం ఆయన నమ్ముకున్నాం అంటే దాని సూచన ఏంటి? ఇదిగో మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పురుగొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, సత్యంలో నిలబెట్టుకోవాలి. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ఆ ప్రకారంగా నమ్మకంగా దేవుని పనులు ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, ముఖ్యంగా చివరిగా మరొక వచనాన్ని మీకు చూపించి నేను ఆ మాటలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామంటున్నాడు. అంటే ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా మనం పెట్టాలంటున్నాడు. ఎందుకంటే మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అయినా పెట్టాడట. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం దాన్ని దారపోసేసాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమైనాము. ఖచ్చితంగా అవకాశం ఉంటే ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప ధన్యత. మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమైనాము. అంటే ప్రాణమే పెట్టాలంటే ఇంక ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ చాలా చిన్న విషయాలే. సిగ్గనకుండా మొగమాట అనకుండా
వెళ్ళి మాట్లాడడం వల్ల, వాళ్ళని సరిదిద్దడం వల్ల, వాళ్ళని వాక్యం నిలబెట్టడం వల్ల చాలా గొప్ప కార్యం జరిగించిన వారు అవుతాం. అగ్నిలో నుండి లాగిన వారు అవుతాం. చాలా పాపాలని కప్పించిన వారు అవుతాం. దేవుళ్ళ బలంగా నిలబెట్టిన వారు అవుతాం. ఇలాంటి గొప్పదైన ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఈరోజు ఇలాంటి లోతైన సందేశాన్ని మీకు అందించాడు. ఖచ్చితంగా ఎవరు అశ్రద్ధ చేయకుండా సత్యం కోసం నిలబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎన్నో శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభువా. సహోదరుని ప్రేమించడం అంటే గౌరవంగా పలకరించడం కాదని, వారిని సరైన సత్యం నిలబెట్టాలని, సత్యంతో కట్టి నడిపించాలని మాకు ఎన్నో శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభావ. మీరు నామం వెంకలు కాక మరింత పరిపూర్ణత వైపు ముందు అడుగులించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా అనేకులు సరిదిద్దే మంచి కుమారులుగా, బలమైన సైనికులుగా మీ కొరకు పనిచేయడానికి మీ గొప్పదైన పరిశుద్ధాత్మ సేవకు అందించినట్టు కూడా ప్రజపడుతూ చాలా రానైన మా ప్రభువు రక్షకుడు నేను క్రీస్తు శ్రేష్టమైన గోత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.